జుబ్బా ఎంతవరకు? ఇంకెందుకే గంధం పూసుకోవడానికి. నువ్వు ఎవరు? అమ్మానా? మళ్ళీ ఎప్పటి నుంచో ఎందాకానో నాకు తెలియను అక్కర్లేదు. నీకు కావలిస్తే అమ్మమ్మని ఆవిడ పురమాయించిందా? అవును. సరే, అదంతా నాకెందుకు గాని సగమేనా కుట్టావా జుబ్బా? కత్తిరింపులు అయినాయి. శభాష్, 11 కనగా ఇస్తే ఇప్పటికీ కత్తిరింపులా అయినాయి. అవైనా అయినందుకు సంతోషించమంటావా? నా పనంటే నీకంత వేళాకోళము వెక్కిరింతగానూ ఉందా? ఎందుకమ్మా అలా చూస్తావు? ఈ కాస్తకే అంత రోషం వచ్చేదానవు మరి సగం సగమే చేసి ఎందుకు మానేశావు? అయ్యో, నా బతుక్కి రోషం కూడాను. ఎవళ్ళే పని చెప్తే అది పుచ్చుకోవాలి కానీ లేకపోతే. ఇంకా ఎవరెవరు ఏమేం పనులు చెప్పారు? నువ్వు అలా వెళ్ళావు, 4 కుంచాల కందుల తట్ట వచ్చి నా నెత్తికెక్కింది. అయితేనా చచ్చి దోరి అది దింపేసుకొని ఇదిగో సాన దగ్గర కూర్చున్నాను. ఇదయ్యాక 4 తిప్పులు తిప్పుతావు, గిర్రున నిండి చక్కా పోతుంది. తర్వాత ఏం చేస్తావమ్మా? ఇప్పటికీ నీ కూతురు జుబ్బా మాత్రమే కనబడుతోంది. మరో పనేది తగలకపోతే అదే చేస్తాను. తప్పకుండా చేసిపెట్టు. ఇదెంతసేపులే. తర్వాత ఎవ్వరికీ తెలియకుండా జుబ్బా పుచ్చుకుని డాబా మీద కూర్చో. ఇంచక్కటి గోదావరి గాలి వస్తుంది అక్కడికి. గాలి కోసం డాబా మీదకే వెళ్ళనక్కర్లేదు. నేను ఎక్కడుంటే అక్కడే కావలసినంతాను. ఇంక నీ ఇష్టం. ఊరికే నీ సుఖం కోసం చెప్పాను గాని నాకు కావలసింది జుబ్బా కుట్టేయడమే. అయితే నువ్వు చిన్నక్క ఏమిటి ఇచ్చి వెళ్ళిందిట? దానికి రైక కుట్టి పెట్టాలట. తనకి చేత కాదటనా? దొరగారు దయచేస్తారటనా? నేనిచ్చినప్పుడే ఇవ్వాలిగా మోసినటనా? అయితే దానికి కూడా చింపులైనా ఎటనా? ఉలిక్కపడి చూడనక్కర్లేదు. అబ్బో, నీ గుణం నాకు తెలియదు అనుకున్నావే. అదంటే నీకు దిక్కుమాలిన అభిమానం. అందుచేత నేను ముందిచ్చిన పని మానేసి అది మొదలు పెట్టావు. చూసి చూడని మాటలు. చూడనే అక్కర్లేదు, 1,00,000 మాటలు చూశాను కూడా. దాని మొగుడు ఇంగ్లీష్ చదువుకున్నాడని, ఇంకా 4 ఏళ్ల కానీ బిఏ కాడుట. అదైనా ఈ మధ్య ఫెయిల్ అయిపోకుండా ఉంటేనుట. మీ బావ చెప్పారు, చాలా మాటలు బిఏ ఫెయిల్ అయితేనే గాని. అయినా ఈ రోజుల్లో లాభం లేదుట. చెప్పేదేదైనా వినిపించుకోవడం, ఇంకా చెప్పడం ఎందుకు? ఈ మాత్రమూ తెలియదనుకున్నావా? నువ్వెప్పుడు దానికోసం దొర్లిపోతావు. నాకంటే నీకదేమీ ఒరగబెట్టదు. చంటి పిల్ల ఎక్కువో, తాడి చెట్టులాగా కాపురం చేసేది ఎక్కువో కనిపెట్టలేకపోయావు. తండ్రి తెచ్చిన గుడ్డ పింతల్లివి నువ్వు కుట్టి పెడతావని చూడవే, నీకేసి ఎంత ఆశగా చూస్తోందో నా రత్నాల మూట. దిక్కుమాలిన పిన్ని, చచ్చిపోయిన పిన్ని. నాకేసి చూస్తే ఏముంది తల్లి? మా అమ్మే, మా తల్లి నా మీద వాళ్తావు. మీ అమ్మ దగ్గర నేనెంతటి దాన్ని కన్నా? జుబ్బా కుట్టి పెడతానమ్మా. రాత్రి తిండేనా మానేసి కుట్టి పెడతాను. సరా? చారదీసిన వాళ్ళని పట్టుకుని పాకులాడుతారు పిల్లలు. నీకు తెలిసింది కాదు గాని నా పిల్ల నీ పిల్లే అనుకుంటే ఎంత బాగుంటుంది. ఇలా అయిన వాళ్ళ లోకంలో అక్కల పిల్లల్ని పెంచుతూ అందరు సుఖపడ్డం లేదు. చిన్నక్కలాగా మాయ మాటలు చెప్పడం నాకు చేత కాదు. నువ్వంటే నేనెంత అభిమానపడి చేస్తానో ఎందుకు చెప్పుకోవడం. నువ్వు నాతో మా ఇంటికి వచ్చావంటే నిమిషంలో లేవగొట్టేయను మా ఆడపడుచుని. నా ఇంటి పెత్తనం కూడా నీకు ఇచ్చేయను. నువ్వు చేసే చాకిరీ చూస్తే, నువ్వు పిల్లని చూసుకుంటూ ఉంటే నీకు ఒక్క పని చెప్తాను నేను. ఎంచక్క మాధవస్వామి గుడి మా ఇంటికి ఎంతో దగ్గర. రోజు వెళ్ళి పురాణం. అంతకంటే నీకు మరేం కావాలి? గుప్పెడన్నము, చారెడు బట్ట. నీకు లోటు చేస్తానా నేను? తాళాలు నీ చేతికి ఇచ్చేస్తారు మీ బావ. నెల్లాళ్ళు తిరిగారంటే దోసెడేసి రూపాయలు. నోములు, వ్రతాలు, కాశీ రామేశ్వరాలు. ఓ, నీకడ్డేమిటి నా ఇంట్లోనూ? చిన్నక్కతో వెడదామని ఊపిరాట పడుతున్నావేమో. అది నిన్ను తీసుకెళ్ళదు. ఒంటెత్తు పీనుగది. నీకు అన్నం కూడా పెడుతుందా? కాకపోయినా పెట్టడానికి దానికే ఉంది. పాస్ పీస్మంటూ ఇంగ్లీషే గాని భూమేది? 2 ఎకరాలేనా? అదేనా మెరక? మాది
10 ఎకరాల చెరువు కింది పొలం. ఇంతకీ దాని మొగుడు. అలాంటి చోట నువ్వు ఉండకూడదు. నువ్వేనా ఊహ తెలిసినదానో గాని చంటి పిల్లవు కావు, బాగా ఆలోచించుకో. ఈ మాటలు చిన్నక్కతో అన్నావు సుమి. ఒట్టి కజ్జాకోరు పీనుగు. నన్నేం చేయగలదు గాని అయినా నాకెందుకు చెప్పకే. అలాగే, నేను ఒక్క మాట వాళ్ళ సుందరమ్మ గారి ఇంటికి వెళ్ళి వస్తాను. ఇదైపోగానే జుబ్బా కుట్టేస్తావు కాదు? మాట్లాడవేమి, వెళ్ళిరా. మనం మళ్ళీ వచ్చేటప్పటికి పిన్ని నీకు జుబ్బా కుట్టేస్తుంది. వెంటనే నీకు తొడిగేస్తానది. ఇవాళ రాత్రి దాని పక్కలో పడుకుందుగా నువ్వు ఎంచక్క. ఏం తల్లి?